స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. చలో ఎస్పీడీసీఎల్ జయప్రదం చేయండి. కామనూరు శ్రీనివాసరెడ్డి. విద్యుత్ కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ వద్ద జరుగుతున్న ఆందోళన జయప్రదం చేయండి. కడప నగరంలోని విద్యుత్ భవనం నుండి సిఐటియు ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చలో తిరుపతి పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు సంబంధించిన గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కామనూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యుత్ కాంట్రాక్టర్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,500 మంది విద్యుత్ కార్మికులు రెగ్యులర్ చేయాలని, 2022 పీఆర్సీ ఏరియాస్ ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అన్కిట్ కార్మికులకు సీల్ చేసి షీల్డ్ వేతనం ఇవ్వాలని, కొత్త ఆపరేషన్లకు పాత ఆపరేషన్లు సమానంగా జీతం ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, అలాగే కార్మికులు కానీ కార్మిక కుటుంబాలు కానీ ఏదైనా అనారోగ్య సమస్య వస్తే, యాక్సిడెంట్ల సమస్యలు కానీ వచ్చినప్పుడు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం వైద్యం అందించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్లు పరిష్కరించాలని సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతి ఎస్పీడీసీఎల్ జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని విద్యుత్ కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టల్ విడుదల కార్యక్రమంలో డిస్కౌంట్ ప్రెసిడెంట్ శివశంకర్, ఏపీ ట్రాన్స్కో నాయకులు నూరు భాషా, కడప డివిజనల్ నాయకులు శివప్రసాద్ రెడ్డి, దేవదానం ట్రాన్స్ఫర్ డివిజనల్ నాయకులు నందీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు నాయకులు రియాజ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇక్కడ ఎస్సీ కార్యాలయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఎస్సీ గారికి ఉన్నా కూడా ఆయన ఇంతవరకు కూడా స్పందించడం లేదు. ఈ సమస్యలపైన కూడా మేమందరం కూడా వెళ్తున్నాం. పెయిడ్ హాలిడేస్ సంబంధించి అయితేనేమి, అట్లాగే కొత్తగా చేరిన వారికి, పాత వారిలో ఉన్న వారికి వేతనం సంబంధించి కానీ, స్కిల్డ్ అన్స్కిల్డ్ కాడ వేతనాలు సంబంధించి కానీ, ఐటీఐ చదివిన వారి సంబంధించి కానీ, అట్లాగే మీటర్ రీడర్లు, బిల్ రీడర్ల సమస్యలు, ఎస్పీఎంలో పనిచేసిన స్టోర్ కార్మికులు, వీళ్ళన్ని సమస్యలపైన కూడా పరిష్కరించాలని గత అనేక మార్లు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాం. పాత ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాం, నూతన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాం. ఇప్పుడు కూడా సిఎండి దగ్గరికి సమస్యలన్నీ కూడా తీసుకువెళ్ళి రాయబారం నడపడం కోసం ఆందోళన చేస్తున్నాం. సానుకూలంగా స్పందించి సమస్యలను కూడా పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.